కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో ప్రజలు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను పెంచడం ద్వారా సామాన్యులపై అధిక భారం పడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంపత్ రెడ్డి, పాల సాయిరాం, కనకరాజు పాల్గొన్నారు. గ్యాస్ ధరకు నిరసనగా రాస్తారోకో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఒకే 20 రోజుల్లో ఇటు పెట్రోలు అటు గ్యాసు పెంచడం వల్ల పేదలకు అనేక కష్టాలు వస్తూ ఉన్నాయి. పెట్రోల్ ఒకేసారి ఎన్నడూ లేని విధంగా ₹4.60 ఒక లీటర్కి పెంచి ఇలా నడ్డి విరుస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ధరల పెరుగుదల ఉండదు, ప్రజా సంక్షేమమే ఉంటుందని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు పెంచి ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్యాస్ కూడా పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇటు చిన్న టీ కొట్టు కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. ఒక గ్యాస్ సిలిండర్ మీద, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద ₹1000 పెంచడం జరిగింది. డొమెస్టిక్ మీద కూడా ₹100 పెరగడం జరిగింది. అంటే ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినట్టే ఇచ్చి ఈ చేతితోనిచ్చి ఈ చేతితోని గుంజుకుంటూ ఉన్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం జరిగే విధంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, అదేవిధంగా గ్యాస్ ధరలు దించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి, మోడీ ఒకటై ఈ ధరలు పెంచుతారని అనుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల మీద నోరు తెరవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే మన సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే మనం డెవలప్ అయ్యి మంచిగా సుభిక్షంగా ఉన్నాము, ఎట్లయిన పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండొద్దని చెప్పి మొన్న మోడీ వచ్చి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇద్దరం కలుద్దాం, తెలంగాణను మనం లూట్ చేద్దామనే ఉద్దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఏది అంతర్రాష్ట్రంగా క్రూడ్ పెరిగిందని చెప్పి ఏదో వంకతోని వాళ్ళు ఇప్పుడు సామాన్య నడ్డు విలువనికి ఇటు పెట్రోలు, డీజిలు, ఇటు గ్యాసు, ఎందుకంటే ప్రతి ఇళ్ళ బలేది సామాన్య ప్రజలే. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది సామాన్య ప్రజలకు మరియు రైతులకు ప్రతి పని కానీ రైతులు ఇప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఈ విధంగా ఇంధనం వాడుకుంటాడు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసినాయి కాబట్టి వాటి మీద ధరలు తగ్గేనికి మేము బీఆర్ఎస్ పార్టీ హరీశన్న ఆధ్వర్యంలో మా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ధరలు తగ్గే వరకు మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేసి ప్రజల వద్దకు మీ అన్యాయాన్ని మేము ఖచ్చితంగా తీసుకుపోతామని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.